హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు లాభసాటి కోపం. వల్లభాపురంలో పరశురామయ్య అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. రూపంలోనూ మితిమించిన కోపంలోనూ ఆయన పేరుకు తగ్గ మనిషి. ప్రతి చిన్న విషయానికి కోపంతో అగ్గి మీద గుగ్గిలంలా మండిపడటం ఆయనకు అలవాటు. ఒకనాడు ఆయన మిత్రుడు ముకుందయ్య ఆయనను చూడవచ్చాడు. ముకుందయ్య గుర్రపు బండి దిగి 5 రూపాయలు కిరాయి నిమిత్తం బండివాడికి ఇచ్చాడు. బండివాడు ఆ డబ్బును రొండిన దోపుకొని గుర్రాన్ని అదిలించి తిరిగి అక్కడ్నుంచి పట్నంకేసి వెళ్ళబోతున్నాడు. ఆ సమయంలో తన మిత్రుడు ముకుందయ్యకు ఆహ్వానం చెప్పవచ్చిన పరశురామయ్యకు 5 రూపాయలు రొండిన దోపుకొని వెళ్ళబోతున్న బండివాణ్ణి చూస్తూనే తాటి ఎత్తు కోపం వచ్చింది. ఆయన బండివాణ్ణి అడ్డగించి, ఏరా, పట్టణం నుంచి ఇక్కడికి బాడుగా 5 రూపాయలా? మేము ఎవరం ఏనాడు 2 రూపాయలకు మించి ఇచ్చింది లేదు. కొత్త వారిని కనిపెట్టి ఆయన నుంచి అధికంగా బాడుగా గుంజుతున్నావా? మర్యాదగా 3 రూపాయలు తిరిగి ఇవ్వు అంటూ గర్జించాడు ఆవేశంతో. బండివాడు ఒక క్షణం అదిరిపడి, అయ్యా, ఈయనగారు ఒకరిద్దరు బండి వాళ్లతో బేరమాడిన తర్వాతే నా బండిని 5 రూపాయలకు కుదుర్చుకున్నారు అన్నాడు వినయంగా. అదా సంగతి, మీ బండి వాళ్ళందరూ కూడబలుక్కొని బాడుగా పెంచేశారన్నమాట. ఏమైనా నా దగ్గర మాత్రం నీ ఆటలు సాగవు, తెలుసుకో అంటూ పరశురామయ్య బండివాడి మీదికి లంఘించి రొండిన ఉన్న 5 రూపాయలు దొరకపుచ్చుకొని వాటిలో 2 రూపాయలు తీసి వాడి మీదికి విసిరివేశాడు. బండివాడు వినయంగా, అయ్యా, తమ వంటి పెద్దవారికి ఇది తగిన పని కాదు అన్నాడు. దాంతో పరశురామయ్య కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆయన తీవ్ర స్వరంతో, ఏరా, నా అంతటి వాడికే ఏది తగునో ఏది తగదో చెప్పగలంతటి వాడివా? నువ్వు మళ్ళీ నోరెత్తావో ఈ క్షణమే నా వేట కుక్కల్ని ఉసిగొల్పి నిన్ను నీ గుర్రాన్ని ఊరి పులిమేరల దాకా తరిమేస్తాను. తక్షణం పారిపోయి నీ ప్రాణాలను, గుర్రాన్ని, బండిని కాపాడుకో అంటూ హెచ్చరించాడు. అంత కోపంలో పరశురామయ్య అన్నంత పని చేయగలడని బండివాడు గ్రహించాడు. కుక్కలు తనను, గుర్రాన్ని వెంటబడి తరిమితే జరిగే ప్రమాదాన్ని మనసులో ఊహించుకుంటూనే వాడు గుర్రాన్ని అదిలించి వాయువేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి వరకు అంతా ప్రేక్షకుడిలా చూస్తున్న ముకుందయ్య తేరుకొని పరశురామయ్యతో, పరశురాం, నీ కోపం నానాటికి శృతిమించిపోతున్నట్టుగా తోస్తుంది. అతి స్వల్ప విషయానికి ఎంత రచ్చ చేశావు? తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ఆ మాటలోని సత్యం గ్రహించి నీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి అన్నాడు హితవు చెబుతున్నట్టు. దానికి పరశురామయ్య నవ్వి, ఈపాటి నాకు తెలియదనుకున్నావా ముకుందం? నువ్వనే ఆ పెద్దలే పేదవాడి కోపం పెదవికి చేటు అని కూడా అన్నారు. అంటే కోపం ధనవంతుడికి ఏమీ నష్టం కలిగించదని అర్థం కదా. అనేక సమయాల్లో కోపం మనకు లాభం కలిగిస్తుంది. ఇప్పుడు జరిగింది చూశావు కదా. నా కోపానికి బండివాడు ఠారెత్తిపోయాడు. మనకు 3 రూపాయలు లాభం. నా నిత్య జీవితంలో కూడా అంతే. నా కోపానికి భయపడి కూలీవాళ్ళు, పాలవాళ్ళు ఎంత పని చెప్పినా, ఎంత డబ్బు ఇచ్చినా ఇదేమిటని ప్రశ్నించరు. దీనివల్ల మనకు ఎంత లాభమో ఆలోచించు. ఉన్నవాడి కోపం లేనివాడిపై అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నేను అనుభవంలో చూశాను. అందువల్లనే నేను కోపం తగ్గించుకోకపోగా ఒక్కొక్కసారి అతిగా నటన కూడా చేస్తూ ఉంటాను అని ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా కిందికి వంగి, ఇదిగో చూశావా ముకుందం, నేను అన్నదానికి సాక్ష్యం. నా కోపానికి హడలిపోయిన బండివాడు తనకు రావలసిన 2 రూపాయలు కూడా తీసుకోకుండా మరిచి వెళ్ళిపోయాడు. మనకు 5 రూపాయలు మిగులే అంటూ కింద పడి ఉన్న 2 రూపాయలను తీసుకున్నాడు. నువ్వన్న దాంట్లోనూ ఏదో రవ్వంత నిజం ఉన్నట్టు కనపడుతుంది.
అంటూ ముకుందం కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉలిక్కిపడి, పరశురాం, నీ కోపానికి హడలిపోయిన బండివాడు తన బాడుగ డబ్బులు తీసుకోవడం మరిచాడు. నేను వాడి బండిలో పెట్టిన చేతి సంచి మరిచిపోయాను. అందులో నువ్వు తెమ్మన్న చెప్పిన బంగారు నగలున్నవి. మొత్తం మీద నీ కోపం నీకు, బండివాడికి కూడా లాభించింది. నిజంగానే నీది లాభసాటి కోపం అన్నాడు. ఆ మాటలు వింటూనే పరశురామయ్య నిర్వెరపోయాడు. ఆనాటి నుంచి ఆయన చీటికీ మాటికి ఆవేశపడకుండా తన కోపాన్ని అదుపులో ఉంచుకునే అందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించాడు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.